వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలుగుద్దని మన పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు కదా. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ వస్తుందన్న వార్తకు బంగ్లాదేశ్లో వణుకు మొదలైంది. చొరబాటుదారులను ఏరి పారేస్తారన్న భయంతో అక్కడి నేతలు నోరు పారేసుకుంటున్నారు. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఒకవేళ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ నిజమై అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే భారత్లో ఉన్న బంగ్లాదేశీలందరినీ తిరిగి మా దేశానికి పంపేస్తారు. దీనివల్ల మాకు పెద్ద ఎత్తున శరణార్థుల సంక్షోభం ఏర్పడుతుంది అని ఏడుస్తున్నారు. అఖ్తర్ హుస్సేన్, బంగ్లాదేశ్ ఎంపీ. మీకు స్క్రీన్ మీద అతను చూపిస్తున్నాను చూడండి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో బంగ్లాదేశ్ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ బెంబేలెత్తుతున్నారు. భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిరిగి బంగ్లాదేశ్లోకి పంపిస్తారని, దీనివల్ల తమ దేశంలో మరో శరణార్థుల సంక్షోభం వస్తుందని ఆయన వాదిస్తున్నారు. ఇంతకీ ఎవరి అఖ్తర్ హుస్సేన్ అనుకుంటున్నారా? ఈయన నేషనల్ సిటిజన్ పార్టీ సభ్య కార్యదర్శి. 2024లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర పోషించిన బృందానికి చెందిన వ్యక్తి. ఇక ముందుగా జనాభా చొరబాటును ప్రోత్సహించి ఆ తర్వాత భారత్ చర్యలు తీసుకోవాలని చూస్తే తామే బాధితులమంటూ ఏడవడం వీరి పద్ధతి అనమాట. మొత్తానికి ఇక్కడ ఫలితాలు అక్కడ హడలెత్తిస్తున్నాయి అన్నమాట. ఇవాళ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి పశ్చిమ బెంగాల్లో ఏ ప్రభుత్వం రాబోతుందనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.